హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో అయితే మనకి ఇప్పుడు ట్రెండింగ్గా నడుస్తున్నాయి కదండి, ఇలా పఫ్ హ్యాండ్స్. అలాగే 2 ఇంచెస్ అయితే కింద ఇలా పట్టీలాగా వస్తుందన్నమాట బార్డరు. ఈ హ్యాండ్స్ అయితే చాలా ట్రెండింగ్గా ఉన్నాయండి. ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే నేను లైవ్లో పెట్టానండి, చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే చూడండి. అలాగే మీకు సింగిల్ ఆల్రెడీ లైవ్లో హ్యాండ్ కూడా స్టిచ్చింగ్ చూపించాను, కానీ నార్మల్గా లైవ్ చూడని వాళ్ళు ఉంటే ఇలా స్టిచ్చింగ్ అయితే హ్యాండ్ చూసుకుంటారని హ్యాండ్ స్టిచ్చింగ్ అయితే ఇలా చూపిస్తున్నాను చూడండి. మనము మార్జిన్ వదిలేసుకున్న తర్వాత ఒక 2 ఇంచెస్ అలా వదిలేసుకొని ఇలా పఫ్ అయితే ఇచ్చుకోవాలండి. నేనైతే కటింగ్ లైనింగ్ కటింగ్ అనేది మన నార్మల్ హ్యాండ్స్ కటింగ్ లాగానే చేశాను. లైనింగ్కి ఎలాంటి కుచ్చులు పెట్టకూడదండి. ఈ ఓన్లీ మన మెయిన్ క్లాత్ ఉంటుంది కదా, అది ఎక్స్ట్రాగా తీసుకున్న క్లాత్కి మాత్రమే ఇలా స్టిచ్చింగ్ అయితే పెట్టుకోవాలి. ఎక్స్ట్రాగా తీసుకోవాలన్నమాట. తీసుకొని ఇలా స్టిచ్చింగ్ కుచ్చులు అయితే పెట్టుకోవాలి. మనకి వీలైనంత చిన్నగా ఇలా కుచ్చులు అయితే పెట్టుకోవాలండి. నేనైతే మార్జిన్కి వదిలేసిన 2 ఇంచెస్ కాకుండా ఇంకా ఎక్స్ట్రాగా 2 ఇంచెస్ అయితే వదిలేసానండి. తర్వాత మధ్యలోది మొత్తం ఇలా చిన్న చిన్నగా కుచ్చులు అనేది పెట్టుకుంటున్నాను. మన ఇష్టం అండి, క్లాత్ ఎంత ఉంటే అంత స్టిచ్చింగ్ అయితే కుచ్చులు అయితే పెట్టుకోవచ్చు. ఇంకా పఫ్ ఎక్కువగా కావాలనుకుంటే మనకు లెంత్ ఉంటుంది కదా, నేనైతే ఈ లెంత్ చూడండి 1.5 ఇంచ్ అయితే ఉంచుకున్నాను అనమాట. ఇక్కడ బ్యాక్ సైడ్ చూపిస్తున్నాను చూడండి. ఆ క్లాత్ అయితే ఇలా ఫస్ట్ మనము నార్మల్గా కుట్టేసిన వరకు అయితే నార్మల్గానే కుట్టుకోవాలండి. కుట్టుకున్న తర్వాత ఇలా పఫ్ అనేది ఇప్పుడు మనం పెట్టిన దానికి అటు సైడ్ పెట్టినాం కదా, ఇప్పుడు ఆపోజిట్ అనేది కుచ్చులు పెట్టుకోవాలండి. చిన్న చిన్నగా మనము 1.5 ఇంచ్ క్లాత్ అయితే ఇటు లెంతీగా వదిలేసాం కదండి, అదంతా పఫ్ లాగా లోపలికి అనుకుంటూ ఇలా స్టిచ్చింగ్ అయితే చేయాలి. ఒకసారి వీడియోని మంచిగా గమనించండి. ఇలా లోపలికి అనుకుంటూ పఫ్ హ్యాండ్స్కి అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి. మొత్తము మనకి క్లాత్ లేనికెళ్ళి ఇలా చూడండి, ఇలా అంటే మొత్తం బొంగలాగా రావాలన్నమాట కుచ్చులు అనేవి. అలా వేసుకుంటూ వెళ్ళిపోవాలి. మొత్తము ఉన్న క్లాత్ మొత్తానికి మనకి ఎక్కడి వరకు అయితే కుచ్చులు పెట్టుకున్నామో అక్కడి వరకు అయితే మొత్తము ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం అందులోకి వచ్చేలాగా పఫ్ ఇచ్చుకోవాలన్నమాట. అలా ఇచ్చుకున్న తర్వాత ఆపోజిట్ పెట్టుకోవాలండి కుచ్చులు అనేవి. అలా అయితేనే మనకి పఫ్ అనేది చాలా నీట్గా వస్తుందన్నమాట. ఇలా పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనము నార్మల్గా ఉంటుంది కదా, ఇక్కడ వరకు నార్మల్గానే వేసుకోవాలి. ఆ ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, అది అనేది లోపలికి రానియొద్దు. అలా వస్తే బాగుండదు. చూడండి ఎంత నీట్గా వచ్చిందో, ఇలా వస్తుంది. ఇంకా పఫ్ ఎక్కువగా కావాలి అనుకుంటే మనము లోపల నుంచి వెళ్ళి లైనింగ్ని అయితే కుట్టు అయితే వేసుకోవచ్చండి. వీళ్ళకి ఆల్రెడీ చాలా సన్నగా ఉంటుందన్నమాట. ఈ చిన్న సైజ్ బ్లౌజు ఈ పఫ్ అనేది సరిపోతుంది వాళ్ళకి. ఇలా పెట్టేసుకున్న తర్వాత నేనైతే కింద బార్డర్ కోసం అయితే దీనికి ఇలా వచ్చిందండి, బార్డర్ వచ్చింది. ఆ బార్డర్ని అయితే ఇలా నేను కింద 2 ఇంచెస్ పట్టీలాగా అయితే వేసుకుంటున్నాను. దీంట్లో లైనింగ్ ఏం వేయట్లేనండి, సారీ క్లాతే చాలా డెలికేట్గా కనిపిస్తుంది అనమాట. అందుకనే లైనింగ్ వేస్తే అది అనేది కలర్ వేరేలాగా కనిపిస్తుంది. దాన్నే 4 ఫోల్డింగ్స్ అయితే చేసుకుంటున్నాను. ఇలా మనకి ఖర్చులు అనేవి కనిపించకుండా ఇలా అయితే పెట్టుకోవాలండి. ఫస్ట్ మనము రివర్స్లో పెట్టేసుకొని మనము 2 ఇంచెస్ 2 ఫోల్డింగ్స్ మీద రివర్స్లో పెట్టేసుకొని ఇలా స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలండి. వేసుకునేటప్పుడు మనము పఫ్ ఇచ్చుకున్నాము కదా, అదనేది ఇట్లా ఫోల్డింగ్ కాకుండా చెక్ చేసుకుంటూ చేతితో ఇలా సెట్ చేసుకుంటూ స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మనకు మీది నుంచి వెళ్ళి ఇప్పుడు ఇది ఉంది కదండి, మీది నుంచి వెళ్ళి ఫోల్డింగ్ అయితే వేసుకోవాలి. అలా వేసుకుంటే మనకున్న ఖర్చులు అదంతా క్లాత్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది అన్నమాట. ఖర్చులు అనేవి చాలా నీట్గా ఉంటుంది బ్లౌజ్ మాత్రం. ఇలా పెట్టేసుకొని పఫ్ హ్యాండ్స్ స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి. నేనైతే చివరికి ఒక 1/2 ఇంచ్ అయితే ఫోల్డ్ చేసుకొని కుట్టు అయితే వేసుకున్నాను. స్టిఫ్గా చాలా బాగా వస్తుంది. అలాగే 2 ఇంచెస్ మనము 2 ఇంచెస్ అయితే బార్డర్ ఉంచుకుందాం అనుకున్నాం కదా, 2 ఇంచెస్ వరకు అయితే పెట్టేసుకొని ఇలా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. మీది నుంచి వెళ్ళి మొత్తము కవర్ చేసుకుంటూ మీద నుంచి అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి. ఖర్చులు ఏవి మనకి పోగులు బయటికి వెళ్ళకుండా చాలా నీట్గా వస్తుంది ఫినిషింగ్ అయితే. పఫ్ కూడా చాలా నీట్గా వస్తుంది.
ఈ హ్యాండ్ అనేది ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో చూస్తున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకొక స్టిచ్చింగ్ అయితే వేసుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఓకే అండి, ఈ హ్యాండ్స్ అయితే జాయిన్ చేస్తున్నాను చూడండి. జాయింటింగ్ కూడా మనము మిడిల్లో ఒక టక్ అయితే ఇచ్చుకుంటాం కదా, ఆ టక్స్ ఇచ్చుకున్నది కరెక్ట్గా మిడిల్లోనే పెట్టాలి. మనము జాయిన్ చేసుకుంటాం కదా షోల్డర్స్, ఆ షోల్డర్ కుట్టు మీదనే పెట్టుకోవాలి. అలా పెట్టుకొని మన నార్మల్ హ్యాండ్స్ ఎలా స్టిచ్చింగ్ చేసుకుంటామో అలాగే చేసుకోవాలి. కాకపోతే మనకి లోపల పఫ్ ఉంటుంది కదండి, దాన్ని నీట్గా సర్దుకుంటూ స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. లేదంటే ఇక్కడ కుచ్చుల కింది ఆ కుచ్చులు అనేవి పఫ్ అనేది మన కుట్లోకి వెళ్ళిపోయి మొత్తము నీట్గా రాకుండా ఉంటుందన్నమాట. ఇలా చేతితో సర్దుకుంటూ స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి అండి. హ్యాండ్స్ నార్మల్ హ్యాండ్స్ అయినా డిజైన్ హ్యాండ్స్ అయినా ఏవైనా హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు మిడిల్ దగ్గర నుంచి మిడిల్గా మనం టక్స్ ఇచ్చుకుంటాం కదండి, మధ్యలో నుంచి అలా అయితే సర్దుకొని అక్కడ నుంచి స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి. ఇలా చూడండి, క్లాత్ని ఏం లాగకుండా ఇలా పట్టేసుకొని నార్మల్గా ఇలా స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలండి. ఇలా వేసుకుంటే చాలా నీట్గా వస్తుంది. ఇలా సర్దుకుంటూ హెండ్ వరకు అయితే స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలండి. చూడండి, మనకి ఈవెన్గా వచ్చింది. ఇప్పుడైతే ఒక స్టిచ్చింగ్ అయితే వేసి చూపిస్తాను చూడండి. ఖర్చులు అనేవి మొత్తం లోపలికి వెళ్ళిపోయినాయి, చూసారు కదా. ఫైనల్ లుక్ అయితే ఇది ఫ్రెండ్స్. అండ్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.